పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు ప్రభు యేసు నామంలో ఉత్థాన క్రీస్తు ప్రభు శుభాశీస్సులు. ప్రియ స్నేహితులారా, ఈనాటి మొదటి పట్టణము అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 24వ వచనం నుంచి 13వ అధ్యాయము 5వ వచనం వరకు తీసుకొనబడింది. ఈ యొక్క మొదటి పట్టణమును ధ్యానించుండగా ప్రభువు ప్రేషిత కార్యమును ఆ ప్రభువే నిర్ణయించింది. అది మానవ సంకల్పము. బోధకులను ప్రభువే ఎన్నుకుంటారు మరియు వారి యొక్క నిస్వార్థ ప్రయత్నాలను ఎప్పుడూ సఫలీకృతం చేస్తారు. ఇదే ధ్యానాంశాన్ని నేటి దివ్య గ్రంథ పట్టణాల్లో మనం చూస్తాం. మొదటి పట్టణంలో పవిత్రాత్మ ప్రేరణతో దేవుని సువార్త పరిచర్యకై సౌలు, బర్నబాలు ప్రత్యేకంగా ఎన్నుకొనబడ్డారు. అప్పటికే సువార్త పరిచర్యలో వీరిద్దరిని ప్రభువు ఎన్నుకున్నారు. అయితే పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఎన్నుకోగా మిగిలిన అపోస్తలులు వీరిపై తమ చేతులు ఉంచి ప్రార్థించి సువార్త పరిచర్యకై పంపుతూ ఉన్నారు. దీని అర్థం దేవుని సేవలో బోధకులుగా పనిచేయడానికి దేవుడు మాతృగర్భంన రూపొందింపక మునిపే వీరిని ఎన్నుకొని పీల్చి మలచి బలపరచి పంపిస్తారు. ప్రియ స్నేహితులారా, కోట్ల ఆస్తి విలువ ఉన్నవారు కూడా తమ శక్తి యుక్తులు ఉపయోగించి కానీ, ధనం వెచ్చించి కానీ, పలుకుబడి ఉపయోగించి కానీ ఈ దైవ సేవ సువార్త పరిచర్యను చేయలేరు. కేవలం దైవశక్తితో మాత్రమే వీరి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ దైవశక్తితోనే పౌలు, బర్నబాలు ప్రభువు తమకు అప్పగించిన బాధ్యతలను విశ్వాసపాత్రంగా నెరవేరుస్తున్నారు. నేటి సువిశేష పఠనం ద్వారా ప్రభువు లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నారని, ఆ వెలుగులో మనమందరం పయనించాలి. సర్వజనులు రక్షింపబడమే తండ్రి ప్రభుని యొక్క చిత్తము. క్రీస్తు ప్రభు లోకరక్షకుడు. తండ్రి అప్పగించిన బాధ్యతను పూర్తి చేయడానికై యేసు ప్రభు కల్వరిగిరిపై సిలువలో తన ప్రాణాలు బలిగా అర్పించారు. అంతటి మహారక్షణ కార్యాన్ని ప్రపంచంలో దశ దిశలా నలుమూలలా అందరికీ వ్యాప్తి చేయడానికి మరియు తన తోటలో పనిచేయడానికి ప్రభువు ప్రతి ఒక్క విశ్వాసిని పిలుస్తూ ఉన్నారు. మనమందరము క్రీస్తు విశ్వాసులం, క్రీస్తును వెంబడించే వారము, ప్రత్యేకంగా ఆయన ద్రాక్ష తోటలో పనిచేయడానికి పిలువబడిన వారము. అయితే మరింతమంది అతని సువార్త పరిచర్యలో నిమగ్నమవడానికై ప్రభువు ఈనాడు పిలుపునిస్తున్నారు. మరి మనందరి యొక్క బాధ్యతలను గట్టిగా ప్రయత్నించి ప్రభు యొక్క సేవను మరింతగా దశ దిశలా వ్యాప్తి చేయడానికి ప్రార్థిద్దాం. మన యొక్క నిస్వార్థ ప్రయత్నాలను ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు సఫలీకృతం చెయ్యమని వేడుకుందాం. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.